ఆర్జీవన్ ఏరియా జీడీకే ట్వింక్లెన్ గనిలో శనివారం ఉదయం జ్యోతి బాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గని మేనేజర్ రమేష్ బాబు, అడిషనల్ మేనేజర్ జాన్సన్, బీసీ అండ్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ పెంచాల తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి బాపుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపులే అని కొనియాడారు. భారతదేశ వ్యవస్థ కుల వ్యవస్థ. అప్పటి నుంచి కూడా కుల వ్యవస్థలో వివిధ కులాల వృత్తుల వారిగా వాళ్ళ కులాలను డిసైడ్ చేయడం జరిగింది. ఆ కులాలను వివక్షలుగా చూపెడుతూ అగ్రకులాల వారు వారి దగ్గరికి రానియకపోయేది. రోడ్డు మీద పోతుంటే కూడా బదాల పోతుంటే కూడా చెప్పులు వేసి పక్క వంగిపోవాలి, నీళ్లు ముట్టకూడదు. ఇట్లాంటి అస్పృశ్యవాద వాతావరణంలో ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే గారు వారిని చూసి ఈ సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో తన యొక్క జీవితాన్ని ఈ సంఘ సంస్కర్తగా మార్పు చేయడానికి ప్రయత్నించారు. వారు ఆ భాగంలో మన అప్పుడు సతీ సహగమనం అనేది ఉండేది, మరియు వితంతు వివాహాలు లేకుండా ఉండేది. వాళ్ళందరినీ కూడా అదే విధంగా ఉండేటప్పుడు వారి యొక్క సంస్కరణలతో మహిళలను ఒకవేళ భర్త చనిపోయినప్పుడు వారి సతీసహనం చేయకుండా వాళ్ళకి పునర్వివాహం జరగడం కోసం కానీ, మహిళలకు విద్యను అభ్యసిస్తేనే ఈ దేశం పురోభివృద్ధి చెందుతుందని చెప్పి అని ఉద్దేశంతో మహిళా పాఠశాలలు ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసి తన యొక్క సంఘ సంస్కృతను చాటుకున్నారు. అయితే తను గులాంగిరి అనే ఒక పుస్తకం రాశారు. అప్పుడున్న వ్యవస్థ మీద ఒక మన దేశంలో కాదు వివిధ దేశాల్లో కూడా ఇదే అస్పృశ్యత ఇదే ఉండేది. ఆ గులాంగిరి దాంట్లో మొత్తం కూడా ఈ వ్యవస్థ మీద ఉన్న యొక్క దాన్ని ప్రతింప చేసినప్పుడు దీన్ని చూసుకొని ఆదర్శంగా అమెరికాలో కూడా వాళ్ళకున్న వ్యవస్థను నిర్మూలించుకొని వాళ్ళు ఒక మన సోషల్ లైఫ్ని జరపడానికి వాళ్ళు కూడా దాని యొక్క స్ఫూర్తిని తీసుకొని చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు ఒక సామాజిక సమానత్వం గల ఆ సమాజాన్ని నిర్మించాలని అతను 1827లో ఏప్రిల్ నెల 11వ తారీఖు జన్మించారు. అతని చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అతను తండ్రికి అప్పుడు చదువు మానేసి తండ్రికి చేదోడుగా పనిచేసేవారు. అతను సామాజిక సమానత్వం గల సమాజాన్ని తీసుకురావాలని అతను మరాఠీని ఇంగ్లీష్ భాషగా మార్చి అతను సమాజంలో మన అగ్రవర్ణాలు అతన్ని అప్పుడు చెప్పులు మనం వేసుకుంటే చెప్పులేసి నడవరానే రోజులలో అతను జన్మించాడు. మనల్ని అగ్రవర్ణాలు అడగదొక్కుతూ ఎట్లా సమాజాన్ని మనం ముందుకు వెళ్ళాలని లేడీస్ పెళ్ళిళ్ళు అప్పుడు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే మన ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోతే అదే కట్నంలో కాలేసేవాళ్ళు. అలాంటి దాన్ని మార్చాలని అతని సావిత్రి పూలేకు ఆమెకు చదువు నేర్పించి వాళ్ళకు 1851లో ఆయన స్కూలు స్థాపించి స్త్రీలకు కానీ మన సమాజాన్ని మార్చాలని ఆయన గన్ను పట్టలే పెన్ను పట్టి మనం కూడా ఒక విద్యావంతుల్ని తయారు చేయాలని మనము ఒక సమాజంలో మంచి బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మంచి సమాజాన్ని నిలబెట్టి ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బత్తుల పోచయ్య, కోల మల్లేశం, రంజిత్, కొత్తరాజు మోహన్, వెల్ఫేర్ ఆఫీసర్ గణేష్, ఎస్సీ ఎస్టీ నాయకులు రామచందర్, ఏఐటీయూసీ నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.